ప్రియ సంఘమా, ఈ దినాన మన సంఘ CCYF వారి 60వ యువజన ఆదివారంగా పరిగణిస్తూ మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యూత్ సండే దినాన దేవుని వాక్యాన్ని అందించటకు కుమారి వివేచన గారిని ఏర్పాటు చేయడం జరిగింది. యవన విభాగం మన సంఘానికి అతి కీలకమైనటువంటి విభాగం. దేవుడు ఎంతో అద్భుతంగా ఈ యవనస్తులను, ఈ విభాగాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ తన వాక్యం చేత, తన కృప చేత బలపరిచి ఆయన విస్తారంగా మరి ఈ యవన బృందాన్ని దీవిస్తూ ఆయన మహిమ పొందుతున్న రీతిని బట్టి మరి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి కుమారి వివేచన దేవుని వాక్యాన్ని అందించే పూర్వం మన సంఘ క్వైర్ వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడుతూ. దేవుని ప్రియ సంగమా, మీ అందరికీ 60వ యువజన ఆదివారపు శుభాకాంక్షలు. సందేశానికి వెళ్ళకముందు నేను క్లుప్తంగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఎందుకంటే సందేశం మరియు సాక్ష్యం కోసం నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, దేవా, నీ పరిశుద్ధ దినమందు, నీ పరిశుద్ధ ఆలయంలో, దేవా, నీ పరిశుద్ధ ప్రజల మధ్యలో, దేవా, నిన్ను ఆరాధించడానికి, అలాగే నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీతో సహవాసం, అలాగే పరిశుద్ధుల సహవాసం మేము ఈరోజు కలిగి ఉండడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. దేవా, ఈ ముందున్న సమయాన్ని నువ్వు దీవించాయా. కేవలం క్రీస్తు మాత్రమే మహిమపరచబడినట్లుగా సహాయం చేయ. ఎలా అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు, నేను తగ్గవలసి ఉంది కానీ ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నట్లుగా, క్రీస్తు మాత్రమే ఇక్కడ వాక్యం ద్వారా, అన్ని విషయాల ద్వారా ఆయన మాత్రమే హెచ్చింపబడడానికి నీ సహాయం దయచేయని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. నా పేరు వివేచన. నేను 3rd ఇయర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. మా తల్లి గారి పేరు జ్యోతి, మా తండ్రి పేరు ప్రభాకర్. మా తల్లి వాళ్ళ తల్లిదండ్రుల పేరు క్రీస్తుదాస్, చిట్టమ్మ లేదా లలితమ్మ. అలాగే మా తండ్రి వారి పేరు, తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల పేరు జానకమ్మ అండ్ మోజెస్. సో నేను నా సాక్ష్యం చెప్పకముందు మా కుటుంబ సాక్ష్యం నేను క్లుప్తంగా మీకు చెప్తాను. దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సో మా తల్లిదండ్రుల గారికి వివాహం అయిన తర్వాత జస్ట్ 2-3 ఇయర్స్ తర్వాతే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆ విషయంతో మా కుటుంబం ఎంతో విషాదంలోకి వెళ్ళిపోయింది. ఎంతో ఆందోళన, ఎంతో ఆవేదన. ఆ దినాల్లో ఎంతగానో దేవుడు మా తోడు ఉండడం జరిగింది. దేవుడు కానీ మా తోడు ఉండకుంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళం మాకు తెలియదు. ఆయన వాక్యంలో సెలవిచ్చినట్లు నేను తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను, అలాగే విధవరాళ్ళకు భర్తగా నేను ఉంటానని చెప్తూ ఆయన వాగ్దానం చేస్తాడు కదా. అది మా జీవితంలో మేము క్లియర్గా, మేము స్పష్టంగా మా జీవితంలో అది చూడడం జరిగింది. సో అలాగే చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవ కుటుంబంలోనే పెరుగుతూ వచ్చాను. దీనివల్ల నేను మా తమ్ముడు, మా అమ్మమ్మ అండ్ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెరగడం జరిగింది. సో వాళ్ళు మమ్మల్ని దేవునిలో పెంచడం కానీ, దేవుని సంఘాన్ని తీసుకురావడం ద్వారా కానీ మేము ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ వచ్చాం. మేము కోల్స్ చర్చ్ సండే స్కూల్లో రెగ్యులర్గా ఉండేవారం మేము కాదు, కానీ VBSలో మాత్రం మేము ఖచ్చితంగా రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. అక్కడ దేవుని వాక్యం నా హృదయంలో విత్తనాలుగా నాటబడ్డాయి. నాకు ఇంకా గుర్తుంది, నేను ఎక్కడ మిషనరీ క్లాసెస్ నేను విన్నానో, లేదా ఎక్కడ పరీక్ష మాకు జరిగించబడిందో, ఎలా జరిగించబడిందో నాకు ఇంకా గుర్తుంది. సో దేవుడు చిన్ననాటి నుంచి ఆయన వాక్య విత్తనాలు నా హృదయంలో విత్తడం జరిగింది. నా రక్షణ అనుభవం వచ్చేసి నేను 9th 10th ఉన్నప్పుడు మా తాతయ్య గారు చనిపోయారు. సో మా తాతయ్య గారు చనిపోయిన వెంటనే ఆందోళన, ఆవేదన అని నేను చెప్పను, కానీ ఒక స్నేహితుడు నేను కోల్పోయాను. ఏంటి దేవా నా పరిస్థితి అని నేను అనుకున్నాను. నా జీవితానికి ఇప్పుడు అర్థం ఏంటి, నా జీవితానికి ఒక పర్పస్ ఏంటి దేవా, నేను దేవుని వెతుకుతుండగా, ప్రార్థిస్తుండగా దేవుడు ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. ఇంతవరకు నన్ను గురించి నువ్వు ఎరుగుతూ వస్తున్నావు కదా,
సండే స్కూల్లో కానీ సంఘ ఆరాధనలో కానీ వాక్యం వింటున్నప్పుడు. కానీ ఎప్పుడు నువ్వు నాకు సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించుకుంటావు వివేచన అని చెప్తూ ఒకరోజు ఉదయాన నేను దేవునితో ప్రార్థిస్తుండగా ఆయన వాక్యం మేము వింటున్నాం అనమాట. సో ఆ వాక్యం ద్వారా నేను ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవడం జరిగింది. ఆ రోజు నేను రక్షణ పొందుకున్నాను, నూతనంగా జన్మించాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, నేను స్కూల్కి వెళ్తుండగా ఆ రోజంతా నూతన దినంగా నూతనంగా జన్మించబడడం అంటే నేను ఆ రోజు నిజంగా చూశాను. ఆ అనుభవం నేను పొందుకున్నాను. దాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దాంతోపాటు దేవుడు నన్ను చదువులో ఆయన దీవించడం మొదలుపెట్టాడు. నా 10th నేను స్కూల్ 2nd రావడం జరిగింది. అండ్ కాలేజ్లో నేను కాలేజ్ 1st రావడం జరిగింది. అది కేవలం దేవునికి మాత్రమే మహిమ. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా దేవా నా వల్ల అవుతుందో అవ్వదో, ఇది నేను చేయగలుగుతానో లేదో నాకు తెలియదయా అని ఆయన సన్నిధి ముందు ఆయన మొరపెట్టుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నాకు వాగ్దానం చేయడం జరిగింది. నిన్ను తోకగా కాక తలగా చేస్తాను అని చెప్తున్నాను. నేను అప్పు తీసుకునే వారిగా కాక అప్పు ఇచ్చేదానిగా నేను చేస్తాను అని చెప్పి ఆయన నాతో మాట్లాడడం జరిగింది. నేను ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవా నువ్వు ఇది నాతో అన్నావు, సో నువ్వు నా తోడుండగా నేను చదువుతున్నప్పుడు నువ్వు నా పక్కనుండు, నేను ఎలా చదవాలో ఏం చదవాలో నువ్వు నా పక్కనుండి నాకు నేర్పించు దేవా అని అన్నప్పుడు ఆయన నా తోడున్నాడు. నా ప్రిపరేషన్ అంతట్లో కూడా, నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంతట్లో కూడా ఆయన నా తోడుండాడు. నేను ఊహించిన దానికంటే అధికంగా నన్ను దీవించాడు. ఎంతో ఘనంగా నన్ను హెచ్చించాడు. ఒక మంచి కాలేజ్లో నాకు సీట్ రావడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఇంకో విషయం నేను పంచుకోవాలని కోరుతున్నాను ఏంటంటే, నేను రక్షించబడ్డానని చెప్పాను కదా, రక్షించబడ్డాను కానీ నేను నో టర్నింగ్ బ్యాక్ అనే స్థాయిలో నేను లేననమాట. ఇశ్రాయేలు న్యాయాధిపతులు ఎలా అయితే వాళ్ళు పాపం చేస్తారు, దేవుని దగ్గరకు వస్తారు, దేవుడు విడిపిస్తాడు కనికరించి, కానీ మరలా వాళ్ళు పాపంలోకి వెళ్ళి మళ్ళీ ఇలా ఈ సైకిల్ ఎలాగైతే కొనసాగించబడుతుందో ఆ న్యాయాధిపతుల గ్రంథంలో నేను కూడా అలా దేవునికి దగ్గరికి వస్తున్నాను. దేవునిలో ఒక అంటే 2 పడవల కాళ్ళు అంటారు కదా, సో నేను దేవునిలో ఉన్నాను, మళ్ళీ లోకంలోకి వెళ్తున్నాను అని. కానీ దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు, విషయం నువ్వు నామకార్థతలో ఉన్నావు, ఇది కాదు నేను నీకు నిర్ణయించిన జీవితం నువ్వు జీవించడానికి అని దేవుడు నాతో వాక్యం ద్వారా కానీ సంఘ ఆరాధనలో కానీ నేను వాక్యం వినడం ద్వారా కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ నేను దేవుడికి పూర్తిగా సమర్పించుకోలేకపోయాను. ఎందుకంటే ఆ సైకిల్, ఆ బాండేజ్లో ఎలాగైతే ఇశ్రాయేలు ఉన్నారో నేను కూడా అలా ఉండిపోయాను, అలా నులివెచ్చిన స్థితిలో ఉన్నాను. కానీ ఆయన వాక్యంలో సెలవిస్తున్నట్లు ప్రకటన 3:16 నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మి వేయగోర్చున్నాను అని ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవా ఇంత సీరియస్గా ఇంత కఠినంగా నాతో మాట్లాడుతున్నావు అని నేను ఆయనతో ప్రార్థిస్తున్నప్పుడు కదా, లేదు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని అదే ప్రకటన గ్రంథం 3:19 దేవుడు ఆ వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడుతున్నాడు. సో నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. అది నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ తర్వాత. ఇలా కాదయ్యా నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నన్ను ఈ సంపూర్ణంగా విడిపించాలి, ఈ సైకిల్ నుంచి, ఈ సిన్ సైకిల్, నేను నీతో ఈ పాపం అనే బంధకం నుంచి నేను సంపూర్ణంగా విడిపించబడాలి, దాంట్లో ఒక కాలు దీంట్లో ఒక కాలు కాదు, ఈ నిర్వచే స్థితి నుంచి నేను సంపూర్ణంగా బయటికి రావాలి అని చెప్తూ నేను ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ తర్వాత నాకు చాలా టైం దొరికింది. సో ఆ సమయంలో నేను వ్యక్తిగతంగా దేవుని వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు నాలో ఉన్న ఆయనకి ఇష్టం లేనివన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆయన నా ముందు పెట్టడం జరిగింది. నేను వాటిని అన్నిటినీ ఆయన ముందు అవునయ్యా నన్ను క్షమించు, ఇందులో నేను తప్పు చేశానని దేవుని వ్యక్తిగతంగా నేను ప్రార్థించడం ద్వారా ఆయన నన్ను మెల్లగా ఒకటి తర్వాత ఒకటి ఆయన నన్ను విడిపించడం జరిగింది. అలాగే నేను అనుకునేదాన్ని, ఎలా అయ్యా నేను ఇంత దీన స్థితిలో నేను అనుకున్నాను నేను మంచి క్రిస్టియన్ గర్ల్ని, నేను ఒక మంచి క్రైస్తవ కుమార్తెనే, నేను ఏం పాపం చేయడం లేదు, నేను మంచిగా రెగ్యులర్గా వస్తున్నాను కదయ్యా, నాలో ఏది లేదు కదా నువ్వు అని అనుకున్నాను. కానీ దేవుడిని వ్యక్తిగతంగా వెతకడం ద్వారా ఆయన నాలో ఉన్న బలహీనతలని ఆయన తెలియజేయడం మొదలుపెట్టాడు ఆయన వాక్యం ద్వారా. అలాగే ఎలా అయ్యా నేను ఇందులో నుంచి బయటపడాలి, నాకు నువ్వు జీవాన్ని దయచేస్తావా అని ప్రార్థిస్తుండగా ఆయన నాకు ఒక వాగ్దానం చేశాడు.
హెచ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం. హెచ్కేలు 36వ అధ్యాయము 25వ వచనంలో ఇలా నాతో మాట్లాడాడు. మీ అపవిత్రత యావత్తు పోనట్లు మీ పైన శుద్ధ జలమును చల్లెదను. 26వ వచనం కూడా, నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్తూ దేవుడు నాతో మాట్లాడడం ద్వారా జరిగింది. అంతేకాదు 27వ వచనంలో కూడా, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని కానీ మిమ్మల్ని చేసేదను అని చెప్తూ దేవుడు నాతో వాగ్దానం చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను పరిశుద్ధాత్మని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవడం కోసం ఆయన వాక్యంలో కూడా నేను వెతికాను. ఓకే, సో హోలీ స్పిరిట్ ఆయన మనకి ఇవ్వబడ్డాడు. ఆయన ఒక వ్యక్తి, ఆయన దేవుడు, ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయనను బట్టి మనము ఈ నూతన జీవితంలో జీవించడం ద్వారా మనం పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందుకొని ఆయనలో నడవడం ద్వారా మనం శరీరేచ్ఛను నెరవేర్చమని చెప్తూ ఆయన వాక్యం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. అలా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. సో అంతేకాకుండా నేను ఈ స్కూల్ నుంచి కాలేజ్ ట్రాన్సిషన్ పీరియడ్లోనే నేను సీస్వైఫ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇలానే ఒక సంఘ ఆరాధనలో అప్పుడు మన సంఘంలో యువజన ఆదివారం జరుగుతుందన్నమాట. నేను అక్కడ కూర్చొని నేను వాక్యం వింటున్నాను. నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. ఏంటి యవనస్తులందరూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, యవనస్తులందరూ లీడ్ చేస్తున్నారు అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నిజంగా మన సంఘంలో యూత్ విభాగం, యవన విభాగం ఎంత స్ట్రాంగ్గా ఉందని నాకు అప్పటి వరకు తెలియదు. నేను అప్పుడే సండే స్కూల్ నుంచి కాలేజ్ ట్రాన్సిషన్ కనుక. సో ఈ యువజన ఆదివారం ద్వారా నేను సీస్వైఫ్ గురించి తెలుసుకున్నాను. దాని తర్వాతే తదుపరి ఆదివారంలోనే నేను సీస్వైఫ్ రావడం జరిగింది. రావడాన్ని బట్టి నేను ఆరాధనలో కానీ వాక్యంలో కానీ ఎంతగానో దీవించబడ్డాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ఆరాధన ఆయనని ఎలాగో ఆరాధించాలి ఘనంగా అని చెప్తూ కూడా నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా సీస్వైఫ్ ప్రతి గురువారం కూడా ప్రేయర్స్ జరుగుతాయి. మీకు ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ప్రతి గురువారం సీస్వైఫ్ విభాగం వాళ్ళు అంటే అందరూ ఇచ్చే ప్రార్థన విన్నపం గురించి ప్రార్థిస్తారు. అలాగే కొంత సమయం వాక్య ధ్యానం కూడా చేస్తారు. సో నిజంగా యవనస్తులు దేవుని సన్నిధి ముందు ప్రార్థిస్తారని నేను చెప్పి నేను నిజంగా చూద్దామని చెప్పి నేను గురువారం కూడా సీస్వైఫ్ ప్రేయర్స్కి రావడం జరిగింది. అక్కడ నేను యవనస్తులు తమకు తెలియని వారి కోసం విజ్ఞాపన చేయడం చూస్తూ నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. నిజంగా యవనస్తులైనా వీళ్ళు నిజంగా దేవుని వెతుకుతున్నారని చెప్పి నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. దాని ద్వారా విజ్ఞాపన ప్రార్థన శక్తిని నేను అక్కడ ఎరిగాను. అంతేకాకుండా అక్కడ చెప్పే వాక్య ధ్యానంలో కూడా ఎన్నో ఆత్మీయ సత్యాలు నేను తెలుసుకున్నాను. అవి నా వ్యక్తిగత జీవితానికి ఎంతో తోడ్పడ్డాయి. సో ఇలా నేను సీస్వైఫ్కి రావడం జరిగింది. అలాగే నేను ఆ రోజు తీర్మానం తీసుకున్నాను, దేవా నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను కర్నూలులో ఉన్నట్లయితే నేను ఆదివారం సంఘ ఆరాధన కానీ సీస్వైఫ్ ప్రేయర్స్ కానీ సీస్వైఫ్ వర్షిప్ కానీ నేను మిస్ అవ్వడానికి వీల్లేదయ్యా అని నేను ఆ రోజు తీర్మానం తీసుకున్నాను. నేను రెగ్యులర్గా రావడం జరిగింది. అలాగే సీస్వైఫ్ టీం వాళ్ళు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచారు. నేను కొత్తగా వచ్చానని చెప్పి నన్ను సైట్ చేయలేదు, కానీ దే వెల్కమ్ మీ అండ్ వాళ్ళు నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచారు. దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి నన్ను ఎంకరేజ్ చేశారు. వారిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సో ఇది నా క్లుప్త సాక్ష్యం. సందేశానికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగోయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డల ముందు నువ్వు నా జీవితంలో మా కుటుంబం జీవితంలో జరిగించిన గొప్ప కార్యాన్ని వివరించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు కోటి కోటి వందనాలయ్యా. ఇదిగోయ్యా నీ వాక్యంలోకి వెళ్తున్నామయ్యా. నీ వాక్యం అగ్ని వంటిది కాదా, నీ వాక్యం శుద్ధి వంటిది కాదా. మా బండ హృదయాన్ని నువ్వు నీ శుద్ధి వంటి వాక్యంతో బదలుగొట్టు. మాలో నీకు ఇష్టం లేని ఏ చెత్తైనా ఉంటే అగ్ని వంటి నీ వాక్యంతో కాల్చివేయి. నువ్వు మాతో సూటిగా మాట్లాడు. కేవలం యేసు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావంలో వచ్చేలాగా నీ దీనదాశ్రయాన్ని నన్ను నీ ఆత్మతో నింపు నడిపించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. సో సందేశం కోసం ఏర్పాటు చేయబడిన వాక్యం మనం ఇందాక చదివాం కదా, అది మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 43 వరకు మనం చూసినట్లయితే అక్కడ యాయిరు అనే ఒక వ్యక్తి
సమాజ మందిరపు అధికారి యేసే దగ్గరకు రావడం, తన కుమార్తె విషయం యేసేను వేడుకోవడం, అలాగే తన ఇంటికి వస్తుండగా ఒక స్త్రీ, అనారోగ్యం కలిగిన స్త్రీ వచ్చి యేసేను ముట్టడం ద్వారా స్వస్థత పరచబడడం అనే ఈ స్టోరీని మనం ఇక్కడ చూస్తున్నాము. మార్కు సువార్త, ఈ సువార్త మన 4 గాస్పెల్స్ ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తల్లో మార్కు సువార్త అనేది ఎర్లియస్ట్ బుక్. అంటే మొదటిగా యేసే మరణించిన తర్వాత వన్ ఆఫ్ ఫస్ట్ బుక్స్ రాయబడింది ఏంటిదంటే మార్కు సువార్త అనమాట. ఈ మార్కు సువార్తని జాన్ మార్క్ అనే వ్యక్తి, ఒక విశ్వాసి, బిలీవర్, పేతురు సహాయం ద్వారా రాయడం జరిగింది అని పండితులు నమ్ముతారు. అలాగే ఈ మార్కు సువార్తలో యేసయ్య చెప్పిన బోధల కంటే ఆయన ఏమేమి చేశాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ, ఆయన ఏ విధంగా నీటిని అంచాడు, ఎలాగా స్వస్థత పరిచాడు అనే విషయాలు ఇక్కడ ఎక్కువగా ఫోకస్, ఇక్కడ వాళ్ళు నొక్కి చెప్తారనమాట. మార్కు మనకు నొక్కి చెప్తాడు. అలాగే మార్కు సువార్త ఇలా ప్రారంభం అవుతుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇక్కడ ఆల్రెడీ మార్కు చెప్తున్నాడు యేసు ప్రభు దేవుని కుమారుడు అని. అండ్ ఇలా ఎండ్ అవుతుంది. చివరి అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, సిలువకు ఎదురుగా ఉన్న శతాధిపతి, యేసయ్య మరణించిన తర్వాత యేసయ్య ముందు ఒక శతాధిపతి ఉంటాడు కదా, ఆ శతాధిపతి వచ్చేసి యేసయ్యను చూసి ఏమంటాడు, నిజంగా ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడు. సో దేవుని కుమారుడు అని మార్క్ స్టేట్ చేయడం జరుగుతుంది మార్కు సువార్త ప్రారంభంలో. అలాగే చివరి అధ్యాయంలో నిజంగా ఆయన దేవుని కుమారుడు అని మరి ఒక డిక్లరేషన్ ఒక రోమా శతాధిపతి ఇవ్వడం జరుగుతుంది. సో మార్కు సువార్తని మనం ఇలా విభాగించవచ్చు. మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 25 వరకు యేసు బహిరంగ పరిచర్య గురించి వ్రాయబడి ఉంటుంది. ఆయన గలిలయ అండ్ ఇతర ప్రాంతాల్లో చేసిన అద్భుత కార్యాలు కానీ, ఆయన చేసిన పరిచర్య కానీ, ఆయన తిరిగిన ప్రదేశాలు కానీ అవన్నీ ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. అలాగే 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 10 అధ్యాయాల వరకు ఆయన యెరూషలేముకి వెళ్ళే మార్గంలో జరిగిన సంఘటనలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. అలాగే 10 నుంచి 16 అధ్యాయాలు చూసినట్లయితే యెరూషలేంలో యేసు మరణించక ముందు లాస్ట్ వారం, ఆయన శరీరధారిగా మరణించక ముందు ఉన్నప్పుడు ఆ లాస్ట్ వారపు దినాల్లో జరిగిన సంఘటనల్ని అక్కడ వ్రాయబడి ఉంటాయి. యేసు సిలువ వేయబడడం కానీ, సమాధి చేయబడడం కానీ, తిరిగి లేయడం కానీ. అలాగే ఈ మార్కు సువార్తలో యేసయ్య చేసిన సేవ గురించి వ్రాయబడి ఉండడం ద్వారా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. అక్కడ మనము 4 జీవులను మనం చూస్తాం. ఒక సింహం, ఒక దూడ, ఒక ఈగల్, అలానే ఒక మనిషి ఆకారం. సో ఇలా పండితులు ఏమని భావిస్తారంటే ఈ 4 సువార్తలని ఈ 4 జీవులతో వాళ్ళు పోలుస్తారు. అలాగే ఈ మార్కు సువార్తని దేంతో పోలుస్తారంటే దూడ, అంటే ఎద్దుతో పోలుస్తారు. ఎందుకంటే ఎద్దు సర్వ్ చేస్తుంది కదా. సో యేసయ్య సేవ చేయడం ద్వారా ఆయన ఒక సేవకుడిగా మార్కు అనే ఈ వ్యక్తి మార్కు సువార్తలో యేసయ్యని ఒక సేవకుడిగా మనకు పరిచయం చేస్తాడు. ఇలా అన్నమాట. సో మన ఈరోజు మొదటి సర్వీస్ యొక్క అంశం వచ్చేసి భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచము. ఇందాక బ్రదర్ చదివినట్లు యేసయ్య మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో ఇలా యేసయ్య యాయిరుతో అంటాడు అనమాట. యేసయ్య వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇది ఈరోజు మన అంశం. మీకు ఎవరికైనా ఐడియా ఉందా బైబిల్లో మన పరిశుద్ధ గ్రంథంలో భయపడకుము అనే పదం ఎన్నిసార్లు వ్రాయబడింది అని? అవును 366 సార్లు వ్రాయబడింది. ఎందుకు 366 సార్లు వ్రాయబడింది? అవును మీ అందరూ కరెక్టే. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకు నా కుమార్తె, భయపడకు నా కుమారుడు అని. సో భయం మనం భయపడడం అనేది దేవుని చిత్తం కాదు. అండ్ దేవుని దూత ఏ మనుషునైనా కలిసినప్పుడు మొదటిగా చెప్పే పదం ఏంటిది ఎవరికైనా తెలుసా? సమాధానపడము, భయపడకము అని. ఈ భయం ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఆదాం చేసిన పాపం ద్వారా. మన అందరికీ తెలుసు ఆ స్టోరీ. ఆదాము దాక్కున్నాడు. ఆదాముని దేవుని అడుగుతున్నాడు కదా, ఆదామా నీవెందుకు దాక్కున్నావు, ఎవరైనా చెప్పారా? నేను దిగంబరిగా ఉన్నందుకు నేను దాక్కున్నాను అంటే ఆ భయం అక్కడి నుంచి మొదలైంది. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ద ఫస్ట్ సిన్. అక్కడి నుంచి భయం అనేది భయం మనలోకి వచ్చిందనమాట.
సో కానీ యేసయ్య అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము. ఎందుకు దేవుడు నమ్మాలి? యేసయ్య నమ్మిక మాత్రం ఉంచమని యాయిరుతో అంటున్నాడు కదా, ఎవరిని నమ్మమని అంటున్నాడు? ఆయన నమ్మమని అంటున్నాడు. కేవలం యాయిరు జీవితంలో మాత్రమే కాదు యేసయ్య నమ్మిక మాత్రం ఉంచమని చెప్పేది. మనకు అందరికీ తెలిసిన ఇంకో స్టోరీ అంటే మరణించిన లాజరస్ తిరిగి లేపబడ్డం. అక్కడ కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో కూడా యేసయ్య మార్తాతో అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని. అంతేకాదు మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆయన అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. దాంతోపాటు మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో ఇలా యేసయ్య తిరిగి లేచాడు, శిష్యులను కలుస్తున్నాడు. శిష్యులతో ఏమంటున్నాడు అక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. సో ఎందుకు మనలో అపనమ్మకం వస్తుందంటే మనలో హృదయ కాఠిన్యం వలన ఈ అపనమ్మకం వస్తుంది. కానీ దేవునికి యేసయ్యకు అపనమ్మకం ఇష్టం లేదు. మనలో ఆయన పైన అవిశ్వాసం ఉంచడం దేవునికి ఇష్టం లేదు. ఈ అపనమ్మకాన్ని బట్టి కూడా మన పైన తీర్పు ఉంటుందని యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనము, ఆయనను నమ్మని వారిపై తీర్పు ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడును. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. సో ఆయన నమ్మడం, ఆయన వాక్యాన్ని నమ్మడం ఎంతో ముఖ్యం. అలాగే మనము భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడం కూడా అది ఎంతో ముఖ్యం. ఫియర్ అండ్ ఫెయిత్ కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని ఒకరు అంటారు. అంటే విశ్వాసము అంటే దేవుని పైన నమ్మకము, అలాగే భయము కలిసి వెళ్ళలేవంట. సో ఈరోజు మన అంశం వచ్చేసి భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. మనం చూసిన ఈ సంఘటనలో మనం వెళ్ళినట్లయితే, మనం ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది అంటే, నేను చెప్పాను కదా మొదటి 8 అధ్యాయాల్లో దేవుడు యేసయ్య ఈ భూమి పైన గలిలయ ప్రాంతంలో చేసిన బహిరంగ పరిచయ గురించి వ్రాయబడి ఉంటుంది, ఆయన స్వస్థ కార్యాలు కానీ అవన్నీ. సో యేసయ్య గెరాసీన్ల ప్రదేశంలో ఒక దయ్యం పెట్టిన వ్యక్తిని ఆయన విడుదల దయచేసి దోణెక్కి అద్దరికి వస్తున్నాడు అనమాట. అది మన పైన వచనంలో వ్రాయబడి ఉంటుంది. సో ఆయన అద్దరికి దిగి ఊరిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది మనం చూసే సీన్. ఎంటర్ అవుతున్న వెంటనే యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన సాగిలపడుతూ ఆయనని అడుగుతున్నాడు. ఇది మనం చూసే సీన్. కానీ ఈ సంఘటన అంతట్లో ఏ వ్యక్తులను మనం చూస్తున్నాం మనం చెప్పగలుగుతామా? ఈ సంఘటనలో ఎవరిని మనం చూస్తున్నామంటే యేసయ్య తన శిష్యులను చూస్తున్నాము, అలాగే యాయిరుని చూస్తున్నాము, తన కుమార్తెను చూస్తున్నాము, అలాగే ఒక స్త్రీ, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా మనం చూస్తున్నాం, అలాగే అక్కడ జన సమూహంలో కూడా మనం చూస్తున్నాం. ఈ సంఘటన కేవలం మార్కులో మాత్రమే కాదు, మత్తయిలో కూడా వ్రాయబడి ఉంటుంది 9వ అధ్యాయము 18 నుంచి 26 వచనాల వరకు. అలాగే లూకా సువార్తలో కూడా 8వ అధ్యాయము 40 నుండి 56 వచనాలు కూడా సేమ్ సంఘటన వ్రాయబడి ఉంటుంది. సో ఎవరు ఈ యాయిరు అని చూసినట్లయితే, యాయిరు ఒక సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే మనందరికీ తెలుసు కదా. సమాజ మందిరపు అధికారి అంటే ఆ మందిరపు యొక్క వ్యాపార కానీ ఆధ్యాత్మిక వ్యవహారాలను కానీ ఆయన చూసుకునేవాడు అనమాట. సో ఆయన మత పెద్దలు అంటే అక్కడ ఉన్న పరిశీలు, శాస్త్రులు వీళ్ళందరికీ ఆయన సుపరిచితుడే. ఆయన బహుశా ధనవంతుడై ఉండొచ్చు, ఎందుకంటే ఎంతో కొంత ఆయన పేరు పొందిన వ్యక్తి కనుక ఎంతో కొంత ధనవంతుడై ఉండొచ్చు. సో ఎందుకు యాయిరు మరి యేసయ్య దగ్గరకు వస్తున్నాడంటే తన కుమార్తె చావనై ఉన్నదంట. అది మనం ఇక్కడ చూస్తాం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో 22 నుంచి చదువుకుందాం. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా. సో తన చిన్న కుమార్తె చావనై ఉన్నదంట. ఎందుకు
యాయిరు తన చిన్న కుమార్తె చనిపోయేంత వరకు వెయిట్ చేస్తున్నాడు, ఆగి ఉన్నాడు. ఇంతవరకు ఎందుకు రాలేదు అంటే కుమార్తెకి తన కుమార్తె యొక్క ఆరోగ్యం క్షీణించిన కొద్ది దినాల్లోనే ఎందుకు యేసే దగ్గర రాలేదు, ఎందుకు చావనే ఉన్నంత పరిస్థితి వచ్చేంత వరకు యాయిరు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఒక కారణం వచ్చేసి బహుశా యేసయ్య ఆ ప్రాంతంలో లేడు కనుక యాయిరు బహుశా యేసయ్య కోసం వెతకడము, ఆయన లేడము. ఇంకో కారణం ఏమై ఉండొచ్చు, గమనించినట్లయితే యాయిరు ఒక సమాజ మందిరపు అధికారి. నేను చెప్పాను కదా, వాళ్ళకి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వీళ్ళందరూ తెలిసి ఉంటారు. మనకందరికీ తెలిసిన విషయమే కదా, పరిసయ్యులు శాస్త్రులు యేసయ్య చెప్తున్న మాటలు కానీ యేసయ్య చెప్తున్న బోధనలు కానీ వాళ్ళు అంగీకరించారు. బహుశా వాళ్ళకి భయపడి ఈ యాయిరు యేసయ్య దగ్గరకు రాలేదేమో. సో మన జీవితంలో కూడా మన స్థితి చేజారిపోయేంత వరకు మనం దేవుని దగ్గరకు వస్తున్నామా, లేకపోతే దేవుడే మన మొదటి ఆప్షన్గా ఉన్నాడా? మనం ఎదుర్కొన్న కష్ట పరిస్థితుల్లో కానీ క్లిష్ట పరిస్థితుల్లో కానీ దేవుడు మన ఫస్ట్ కాల్గా ఉన్నాడా? మనం దేవునికి మొదటిగా మొరపెట్టుకుంటున్నామా, లేకపోతే మన ఫ్రెండ్స్ని కానీ మన బంధువులను కానీ వాళ్ళకి మనం మొదటగా వెతుకుతున్నామా? దేవుడు మన ఆశ్రయం దుర్గమై ఉన్నాడా, లేకపోతే మన నమ్మకం ఎవరిపైన ఉందో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో యాయిరు దేవుని దగ్గరికి యేసయ్య దగ్గరికి వచ్చి తన కుమార్తె విషయమే అడుగుతున్నాడు. యాయిరు తను అడుగుతున్న విషయం పొందుకున్నాడా చివరికి? అవును, తను యాయిరు అడిగిన విషయం తను చివరిగా పొందుకున్నాడు. సో యాయిరు మనకు జవాబు పొందుకున్న ఒక ప్రార్థనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఎలా వచ్చాడంటే యేసయ్యకి మనం జాగ్రత్తగా చదివినట్లయితే 22వ వచనంలో యాయిరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. సో మన ప్రార్థనలకు జవాబు పొందుకోవాలంటే మనం ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన యుద్ధకు రావాలి, యాయిరు ఆయన ముందు సాగిలపడినట్లు మనం ఆయన ముందు తగ్గించుకోవాలి. యాయిరు స్పష్టంగా తనకు ఏది అవసరమో యేసయ్య ముందు చెప్పాడు. అలాగే మనం కూడా యేసయ్య ముందు స్పష్టంగా చెప్పాలి. అలాగే మనం పొందుకుంటామని విశ్వసించాలి. ఎందుకు? యాయిరు ఏమంటున్నాడు, నాకు చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు. అంటే ఇండైరెక్ట్గా యాయిరు అంటున్నాడు, యేసయ్య నువ్వు వచ్చి నా కుమార్తె పైన చేయి వేస్తే నా కుమార్తె బాగుపడుతుందయ్యా, నా కుమార్తె బ్రతుకుతుందయ్యా అని చెప్తూ యాయిరు అంటున్నాడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఆయన యుద్ధకు రావాలి. జకర్యా 1:3 ఇలా వ్రాయబడి ఉంటుంది. జకర్యా ఒక మొదటి అధ్యాయం 3వ వచనంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేనును మీ తట్టు తిరుగుదును అని. సో ఆయన మనకు మంచి వాగ్దానం చేస్తున్నాడు. మనము ఆయనకు సమీపంగా వస్తే ఆయన మనకు సమీపంగా వస్తాడు. ఊహించారా, దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు మనకు దగ్గరగా రావడం. కేవలం మనం ఆయనకు దగ్గరగా వెళ్తేనే, ఆయన చేయాల్సినంత సిలువలో మన కోసం యాగం చేశాడు, బలియాగం చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆశిస్తున్నదంతా నా కుమార్తె నా కుమారుడు నా దగ్గరికి వస్తారా, ప్రార్థనలో వాక్యంలో నా మందిరంకి నా కుమార్తె నా బిడ్డ వస్తుందా లేదా అని ఆశపడుతున్నాడు. సో ఆయన దగ్గరకు మనం రావాలి, మన విన్నపాలను తెలియజేయాలంటే. రెండో విషయం, యాయిరు సాగిలపడ్డాడు యేసే ముందు. సో మనము యేసే ముందు సాగిలపడుతున్నామా అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అలా తగ్గింపు తత్వంతో దేవుని దగ్గరికి మనం వస్తున్నామా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆరాధన, వర్షిప్ అనే పదానికి అర్థం గ్రీకులో ప్రొస్కనో అంటాం కదా. ప్రొస్కనో అంటే ఆయన ముందు సాష్టంగా పడడం. సో యాయిరు లిటరల్గా దేవుని ముందు సాష్టంగా పడుతున్నాడు, సాగిల పడుతూ ఆయన దగ్గరకు వస్తున్నాడు. సో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఎంతో తగ్గింపు తత్వంతో రావాలని. సో దాని తర్వాత యాయిరు తన విన్నపాన్ని క్లియర్గా స్పష్టంగా యేసయ్యకు తెలియజేశాడు. ఇదిగో అయ్యా, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకుపడినట్లుగా నీవు నా ఇంటికి రాయి అని యేసయ్యను వేడుకుంటున్నాడు. మన విన్నపాలను మనం యేసయ్య ముందు స్పష్టంగా అడుగుతున్నామా? ఆయన మరలా చెప్తున్నాడు, నన్ను అడగండి, నా నామంలో మీరు నన్ను ఏది అడిగినాను తండ్రి మీకు దయచేయను అని అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనకందరికీ తెలిసిన వచనమే, కంఠత వాక్యమే, అడుగుడి మీకు ఇవ్వబడును కదా. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం,
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన ఆలకించునన్నదే. సో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన నేను ఆలకిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. సో ఒక బిడ్డ తన తండ్రి దగ్గరకు వచ్చి ధైర్యంగా అడిగితే ఆ బిడ్డను చూసి తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ఇలా ఒక అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ వచ్చేసి తన మీటింగ్లో ఉన్నాడంట. ఎంతోమంది రాజకీయవేత్తలు తనతో పాటు అక్కడ కూర్చుని ఉన్నాడంట. ఒక చిన్న బాలుడు వచ్చేసి పరిగెత్తుకుంటూ ఆ రూమ్ ఎంటర్ అయ్యి అబ్రహాం లింకన్ వడిలో వచ్చి కూర్చున్నాడంట. ఎవరు ఆ బాలుడు ఎవరు అయి ఉండొచ్చు? అఫ్కోర్స్ తన కొడుకే కదా, తన కుమారుడే కదా. సో తండ్రి దగ్గర రావడానికి అబ్రహాం లింకన్ దగ్గరికి రావడానికి తన కుమారుడికి ఏ భయం లేదు. ఆయనను మామూలుగా కలవాలంటే ఎన్ని అపాయింట్మెంట్స్ తీసుకోవాలో, ఎన్ని రోజులు వెయిట్ చేయాలో, అలానే మన తండ్రి, మన పరలోకపు తండ్రి యుద్ధకు రావడానికి మనకి ఏం భయం అవసరం లేదు. ఆయన మనతో అంటున్నాడు కదా, యేసే అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు ఏదైనా అడిగితే మీరు మంచి ఇవ్వాలని ఇవ్వరా? అలా ఉంటే పరలోకపు తండ్రి ఎందుకు మీకు ఇవ్వడు? పరిశుద్ధాత్మని అడిగితే ఎందుకు మీకు ఇవ్వడు ఏదైనా అడిగితే అని దేవుడు మనతో అంటున్నాడు. సో యాయిరు ఆయన దగ్గరికి వచ్చాడు, సాగిలో పడ్డాడు, తన విన్నపాన్ని క్లియర్గా తెలుపుకున్నాడు యేసయ్యకి. అలాగే తను పొందుకుంటానని నమ్ముతున్నాడు. నా చిన్న కుమార్తె బాగుపడి బ్రతుకున్నట్లు, అంటే నువ్వు చేయి వేస్తే నా కుమార్తె బాగుపడి బ్రతుకుతుందయ్యా అని అంటున్నాడు. సో మనము ఎన్నోసార్లు మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావంటే మనము ఆయన నమ్మం కనుక. మనం ప్రార్థిస్తాం, దేవా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇదయ్యా ఇబ్బంది అని అడుగుతాం. కానీ తర్వాత నిజంగా దేవుడు అనుగ్రహిస్తాడా, నేను ఎందుకైనా మంచిది, నేను ఇంకో ప్లాన్ చేసి పెట్టుకుంటే బెటర్ అని అనుకుంటాం. ప్లానింగ్ చేసుకోవడంలో ప్రిపరేషన్లో ఏ తప్పు లేదు. కానీ దేవుని మనం సంపూర్ణంగా నమ్మాలి. అవును దేవా, నువ్వు యెహోవా ఈరేవి, నీ చిత్తానుసారంగా నేను అడుగుతున్నాను, నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చావు కదా యెహోవా ఈరేవని, ఇదయ్యా నా పరిస్థితి, ఇది నాకు కావాలి, నువ్వే చూసుకోయా అని అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ఆయన ఆలకిస్తానన్నాడు కదా. సో ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకుంటామంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చిత్తం క్లియర్గా తెలియజేయబడి ఉంటుంది. గాడ్స్ విల్ నెవర్ కాంట్రడిక్ట్ గాడ్స్ వర్డ్ అని ఒకరు అన్నారు. అంటే ఆయన చిత్తం ఎప్పుడు ఆయన వాక్యానికి విరోధంగా వెళ్ళదు. సో ఆయన చిత్తానుసారంగా అవునయ్యా నువ్వు యెహోవా రాఫావి, నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, ఇదిగో అయ్యా నేను మానసికంగా శారీరకంగా అస్వస్థత గుండా వెళ్తున్నాను, నేను స్వస్థపరిచగా నీ చిత్తానుసారంగా నేను అడుగుతున్నాను అంటే ఆయన ఖచ్చితంగా ఆలకించే దేవుడై ఉన్నాడు. సో ఇది యాయిరు నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, యాయిరు ఎలా యేసే దగ్గరికి వచ్చాడు అని. ఇప్పుడు మనము రక్తస్రావం కలిగిన స్త్రీ, రక్తస్రావంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. ఈ స్త్రీ పరిస్థితి ఎలా ఉందంటే 12 సంవత్సరాలుగా ఈమెకు ఒక అనారోగ్యం, ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం, ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తీరని అనారోగ్యం. ఈమె గురించి వ్రాయబడినట్లుగా చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాల్లో ఈమె గురించి వ్రాయబడి ఉంటుంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె ఒక్క డాక్టర్ దగ్గర కాదు, 2 డాక్టర్ దగ్గర కాదు, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఎప్పుడైనా ఊహించారా? మన ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఏదైనా వైద్యుడి దగ్గరికి వెళ్తే వారు ఏదైనా మనకు మందు రాస్తారు, మనం వెంటనే బాగుపడతాం. కానీ ఈ సిచ్యువేషన్, ఈమె పరిస్థితి చూసినట్లయితే ఆమె ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, అక్కడ ఆమె సిచ్యువేషన్ బాగుపడలేదంట. సరే బాగుపడలేదు అని అనుకుంటే ఇంకా ఆమె సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారిందంట. ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంటుంది, షీ సఫర్డ్ అండర్ మెనీ ఫిజిషియన్స్ అండ్ హర్ సిచ్యువేషన్ బికమ్ ఈవెన్ మోర్ వర్స్. బాగుపడడం కాకుండా ఇంకా దారుణంగా ఆమె స్థితి మారిందంట. ఇలా అనేక వైద్యుల చేత ఆమె చికిత్స పొందుకుంది కానీ ఏం ప్రయోజనం లేదు. ఎన్నో తిప్పలు పొందుకుంది. తనకున్నదంతా, అంటే తనకున్న డబ్బు అంతా తన చికిత్సకి వెళ్తుంది కానీ ఏ ఉపయోగం లేదు. సో శారీరకంగా ఆమె ఒకవైపు అనారోగ్యంతో 12 ఏళ్ళుగా ఆ రోగం ఉన్న వాళ్ళు ఎంత శారీరకంగా బలహీనంగా ఉంటారో మనం ఊహించవచ్చు. అలాగే మానసికంగా కూడా ఆమె ఎంత కృంగిపోయి ఉంటుందో. ఎందుకంటే మనం లేవియా కాండంలో మనం ఇలాంటి రోగం ఉన్న వాళ్ళు ఎలా ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు అనుసరించాలో వ్రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయము 25 నుంచి 32 వచనాల వరకు. నేను ఒక వచనం మాత్రం మీకు చదివి వినిపిస్తాను.
వాటిని అంటే ఇలాంటి రోగం ఉన్న వ్యక్తులు ఏదైనా ముడితే వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఊదుకొని నీళ్ళతో స్నానం చేసి సాయంత్రం వరకు అపవిత్రుడై ఉండును. సో ఇలాంటి వారిని ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆమెను ఏ శుభ సందర్భాలు కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఆమెను పిలువనంపేవారు కాదు. సో కేవలం శారీరకంగా మాత్రమే కాదు, ఆమె మానసికంగా కూడా ఒంటరితనంతో ఎంతో దీనస్థితిలో ఆమె ఉంది. 12 సంవత్సరాలుగా ఈ మీరు గమనిస్తున్నట్లయితే శారీరకంగా మానసికంగా ఆమె ఎంతో కృంగిపోయింది. కేవలం అంత మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా ఆమె బలహీన స్థితిలో ఉంది. ఇప్పుడు తనకున్నదంతా వ్యయం అయిపోయింది తన చికిత్స కొరకు. సో ఇలా ఉన్న స్త్రీ ఏం చేసిందంట, మనము 27-28 వచనాల్లో గమనించినట్లయితే మార్కు సువార్త 5:27-28 వచనాలు. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. ఆమె ఎవరిని గురించి విన్నదంట? యేసుని గురించి విందంట. వినుట వలన ఏమి కలుగును? విశ్వాసం కలుగును. ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. సో ఆమెను యేసుని గురించిన వార్త వినిందంట. యేసు స్వస్థత కార్యం చేసే దేవుడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు చూడగలిగే స్వస్థతను అనుగ్రహించే దేవుడు, యేసు కుంటి వాళ్ళని నడిచేలా చేసే దేవుడు, యేసు పక్షపాత వాళ్ళని బాగు చేసే దేవుడు అని చెప్పి యేసును గురించిన సత్య సువార్తని ఆమె వినిందంట. వింటూ వల్ల విశ్వాసం కలుగును అని వ్రాయబడినట్లుగా ఆమెలో విశ్వాసం కలిగింది. ఆమెలో విశ్వాసం కలిగి తనలో తాను ఏమనుకుందంట, యేసు వస్త్రపు చెంగుడు నేను ముట్టితే చాలు నేను బాగుపడతానని చెప్పి తను విశ్వసించిందంట. విశ్వసించి ఏం చేసింది? యేసును ముట్టడానికి ఆ జనసమూహం మధ్యలో అందరిని దాటుకొని వెళ్తూ వస్తుందన్నమాట. మీరు ఊహించినట్లయితే యేసే ఎక్కడున్నాడు, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఇక్కడ ఉంది. యేసే గురించి వ్రాయబడింది యేసే చుట్టూ జనసమూహంలో ఉన్నారని. సో ఈ జనసమూహం నుంచి యేసుని తాకాలంటే ఈ స్త్రీ ఈ జనసమూహం మధ్యలో నుంచి వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ వెళ్ళే క్రమంలో ఆమె ఇతరులను తాకుతుందా లేదా? తాకుతుంది కదా. సో ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఈమె లాని బ్రేక్ చేయడం లేదా? చేస్తుందా లేదా? చేస్తుంది కదా. సో కానీ అయినా పర్లేదు, ఏదేమైనా పర్లేదు, నాకు ఇంతవరకు నాకు జవాబు దొరకలేదు నా అనారోగ్యానికి. ఇప్పుడు నేను ఒక మంచి వార్తను విన్నాను, నన్ను స్వస్థపరిచే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన నేను ముట్టాలని చెప్పి ఆమె ముందరికి వెళ్తుంది. ఆ జన సమూహము మధ్యలో నుంచి యేసే దగ్గరికి వెళ్ళి యేసేను తాకిందంట. సో మన జీవితంలో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా సరే, ఎంత బాధాకరమైన విషయాలు గుండా వెళ్తున్నా సరే, ఎన్ని హార్డ్ టైమ్స్ డిఫికల్ట్ టైమ్స్ గుండా వెళ్తున్నా సరే, లెట్స్ నాట్ గివ్ అప్. మనము నిరీక్షణను కోల్పోకుండా ఉండాలి. ఈ స్త్రీని చూస్తున్నారు కదా, ఎలా పోరాడే స్త్రీగా ఉంది. ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళింది, అయినా బాగుపడలేదు. సరే అయినా పర్లేదు అని ఇంకో వైద్యుని దగ్గరికి వెళ్ళింది, అయినా బాగుపడలేదు. సరే అయినా పర్లేదు అని చెప్పి ఇంకో వైద్యుని దగ్గరికి వెళ్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనం ఏది ఏమైనా సరే మనం నిరీక్షణను కోల్పోవడానికి వీల్లేదు. మనము ఆయన నమ్మాలి, మనం పోరాడే వాళ్ళంగా ఉండాలి, ఆయనను వెతకాలి. ఎందుకంటే ఎల్షడాయ్ మన తోడున్నాడు. ఎల్షడాయ్ ఆయన మాటకు అర్థం ఏంటి? ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. సో ఆయన మనకు తోడు ఉన్నా మనకు భయం ఏంటి? ఆయనను వెతకాలి, దేవుని సన్నిధిలో ఉండి ఆయనను మొరపెట్టుకోవాలి. ఇదయ్యా నా పరిస్థితి అని చెప్తే ఆయన ఖచ్చితంగా ఆలకించే దేవుడై ఉన్నాడు. సో ఈ స్త్రీ ఏదైనా పర్లేదు నేను యేసేను ముట్టానని చెప్పేసి యేసే దగ్గరకు వచ్చింది, యేసేను ముట్టిన ఈ స్త్రీ బాగుపడిందా లేదా? బాగుపడింది. ఎలా బాగుపడింది? ఇక్కడ వ్రాయబడింది ఇమీడియట్లీ షీ వాజ్ హీల్డ్. వెంటనే ఆమె బాగుపడిందంట. సో ఆమె బాగుపడిందని ఆమె తెలియబడినప్పుడు, సరే నేను బాగుపడ్డాను, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి, నీకు వందనాలు దేవా అని చెప్పి తను వెళ్ళిపోతుంటే యేసే ఏం చేశాడు? యేసే వారిని అందరినీ ఆపాడు. ఇక్కడ మనం వాక్య భాగంలో గమనించినట్లయితే
29-30 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. మార్కు 5:29-30. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినది గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినదెవరని అడుగగా. సో మీరు ఊహించినట్లయితే జనసమూహము, యేసయ్య, శిష్యులు, అలాగే యాయిరు వచ్చాడు కదా నా కుమార్తె బాగుపడాలయ్యా అని యాయిరు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెళ్తున్న ఈ జనసమూహం అంతా సడన్గా యేసయ్య వాళ్ళందరినీ ఆపేశాడు. ఆగండి, ఎవరో నన్ను ముట్టారు అని చెప్తున్నాడు. శిష్యులు దీనికి ఏమని అడుగుతున్నారు? ఇక్కడ మీరు వ్రాయబడింది కదా 31వ వచనంలో కూడా, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. సో శిష్యులకు కూడా మనలాంటి వాళ్ళే కదా, ఏంటిదేవా నీ చుట్టూ జనసమూలందరూ నీ పైన పడుతున్నారు, నువ్వేమో ఎవరు నన్ను ముట్టింది అని ఎందుకు అంటున్నావు అని శిష్యులు, పేతురు అని రాయబడి ఉంటుంది లూకాలో. సో పేతురు అడుగుతున్నాడు అనమాట, ఏంటయ్యా ఎందుకు ఇలా అడుగుతున్నావు? సో ఎందుకు మరి యేసయ్య ఆమెని అవమానపరచడానిక వాళ్ళని అందరినీ ఆపింది? ఏమై ఉండొచ్చు? ఎందుకు యేసయ్య వాళ్ళందరినీ ఆపాడు? సో అనేక కారణాలు ఉండొచ్చు. అందులో కొన్ని కారణాలు మీ ముందు పెడతాను. ఒకటి, ఆ ప్రజల కోసం. ఆ ప్రజలందరూ ఆమె నిజంగా స్వస్థత పొందిందని వాళ్ళందరూ ఎరగడం కోసం. ఎందుకంటే అనేక వైద్యుల చేత ఆమె తిప్పలు పొంది తన స్వస్థత కోసం వెళ్ళిన ఈ స్త్రీ సడన్గా నేను బాగుపడ్డానంటే ఎవరు నమ్ముతారు? సో అందుకే వాళ్ళందరికీ తెలియడం కోసం ఈమె స్వస్థత పడింది, ఈమె ఇక మీదట అపవిత్రురాలు కాదు, ఈమె పవిత్రురాలని జనులందరూ అది ఎరగడం కోసం. ఇంకొకటి, ఆ స్త్రీ విషయమై, ఆ స్త్రీ కోసం 12 సంవత్సరాలుగా కేవలం శారీరకంగా మాత్రమే ఈమె కృంగిపోలేదు, మానసికంగా కూడా ఈమెకి ఎవ్వరు లేరు. మానసికంగా కూడా ఎంతోగానో కృంగిపోయింది, ఈమెకి ఎవ్వరు లేరు, ఎంతో ఒంటరితనం, అందరి చేత వెలివేయబడిన స్త్రీ, దేవుడి ఆరాధనలో కూడా పాల్పంచుకునేది కాదేమో. సో అలాంటి ఈ స్త్రీని యేసయ్య ఎలా అడ్రస్ చేస్తున్నాడు, ఎలా పిలుస్తున్నాడు? అమ్మ అంటున్నాడా, ఏమని అంటున్నాడు? కుమారి అని అంటున్నాడు. 34వ వచనంలో, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. కుమారి అని ఇలా అడ్రస్ చేస్తున్నాడు కదా యేసయ్య ఆ స్త్రీని. ఇంకా ఎవరినైనా అడ్రస్ చేశాడా? ఇంకా ఎవరినైనా అలా పిలిచాడా? మన సువార్తల్లో అయితే ఎక్కడ వ్రాయబడలేదు. ఈ స్త్రీని మాత్రమే దేవుడు కుమారి అని పిలుస్తున్నాడు. ఎందుకు కుమారి అని పిలుస్తుండొచ్చు? ఒక కారణం అయితే, యాయిరు కుమార్తె విషయంలో తన కుమార్తె సిచ్యువేషన్ చాలా బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది, మరణ పడకలో ఆ కుమార్తె ఉంది. సో తన విషయమే యాయిరు అంటే తన తండ్రి వచ్చి నా కుమార్తె చావనే ఉన్నది దేవా, నువ్వు వచ్చి తనని బాగు చేయాలని యాయిరు తన కుమార్తె కోసం వస్తున్నాడు. కానీ ఈ స్త్రీ కోసం ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లేదు కదా. ఈ స్త్రీ ఎంతో ఒంటరిది కదా. సో ఈ స్త్రీని యేసయ్య ఏమని పిలుస్తున్నాడు? కుమారి. ఆ పదం విన్న వెంటనే ఆమె హృదయం ఎంతగా పులకరించి ఉంటుందో మీరు ఊహించవచ్చు కదా. సో యేసయ్య ఆమెని కుమారి అని పిలుస్తున్నాడు. ఈరోజు కూడా మన మధ్యలో నాకెవ్వరు లేరయ్యా, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడను, నాకేంటి దిక్కు, నాకెవరు అని మనం ఆలోచిస్తున్నామేమో. కానీ దేవుడు మనతో అంటున్నాడు, నీకెవ్వరు లేరని అనుకోదు, నీవు నా కుమారుడు, నీవు నా కుమార్తెవు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఆయనను మన బిడ్డలంగా మనం పిలిచే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆయనకు వందనాలు. అంతేకాకుండా జనుల కోసం యేసేవారిని ఆపాడు, దాంతోపాటు ఈ స్త్రీ కోసం యేసేవారిని ఆపాడు. ఇంకో కారణం ఎందుకు యేసేవారిని అందరినీ ఆపాడంటే, యాయిరు కోసం యేసేవాళ్ళందరినీ ఆపాడు. ఎందుకు అంటే, మీరు తర్వాత వచనాల్లో చదివినట్లయితే అక్కడికి అంటే వీళ్ళున్న ప్రదేశానికి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. యాయిరు నీ కుమార్తె మరణించింది, ఇంకా బోధకుడు నువ్వు ఎంత మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళకు ఒక చెడ్డ వార్త వస్తుంది. కానీ ఒకవేళ ఈ స్త్రీ గురించిన సాక్ష్యము యాయిరు కనుక వినకపోయింటే యాయిరు పరిస్థితి ఏమై ఉండేది? 12 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కోసం, కుమార్తె ఆ స్థితిలో ఉందని చెప్తూనే కదా యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు సడన్గా తన కుమార్తె చనిపోయింది, ఇంకా తన ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి అని తెలిసిన యాయిరు ఆ వార్తను వినగానే ఏమైపోతాడు? కుప్పకూలిపోయి ఉంటాడు. కానీ తన విశ్వాసం పెంపొందించబడడానికి ఈ స్త్రీ సాక్ష్యం ద్వారా తను బలపడాలని యేసయ్య తనని ఆపి ఈ స్త్రీ చేత ఆ సాక్ష్యం చెప్పించాడు.
ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగును. మనం ఇందాకే అనుకున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వల్ల విశ్వాసం కలుగును. సో ఈ స్త్రీ గురించిన ఈ స్త్రీ యొక్క స్థితి అంతా యాయిరు విన్నదాన్ని బట్టి యాయిరు హృదయంలో బహుశా విశ్వాసం పెంపొందించబడి ఉండొచ్చు. అవునా, నిజంగా 12 సంవత్సరాలుగా ఈమె అనారోగ్యంగా ఉండాల్సిందా, అయినా యేసుని ముట్టగానే స్వస్థపరచబడిందా అని యాయిరు వింటూ తన హృదయంలో ఎంతగానో అంత విశ్వాసం పెంపొందించబడింది. అందుకే తను కుప్పకూలిపోకుండా ఉన్నాడు. అందుకే యేసు వెంటనే ఏమంటున్నాడు 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. సో మనం చెప్పే సాక్ష్యం ద్వారా ఇతరులు బలపరచబడతారు, ఇతరుల విశ్వాసం పెంపొందించబడుతుంది. దేవుని సాక్ష్యం ఆయన బిడ్డల ముందు చెప్పడానికి మనం ఎప్పుడు సిగ్గుపడే వారంగా ఉండడానికి వీల్లేదు. మనం సాక్ష్యం చెప్పడం ద్వారా మనం దీవించబడతాం, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దీవించబడతారు. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనంలో, నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపెదను, నేను వాటిని మరుగు చేయలేదు. సో ఇలా వ్రాయబడి ఉంది. ఏమంటున్నాడు కీర్తనకారుడు, దేవా నీ నీతిని నా హృదయంలో నేను ఉంచుకొని ఊరుకుండలేదయా, సమాజమునకు నీ కృపను నీ సత్యమును నేను మరుగు చేయలేదయా, నేను వారికి తెలిపాను అంటున్నాడు. ఎందుకంటే మనం ఇతరులకు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి పంచుకొనడం ద్వారా వాళ్ళు దేవునిలో ఎదుగుతారు, వాళ్ళ విశ్వాసం దేవునిలో పెంపొందించబడుతుంది. సో కనుక మనం ఎప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చెప్పడానికి సిగ్గుపడే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. సో ఇది అయిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. సో శిష్యులు యేసుని అడుగుతున్నారు కదా, ఎందుకు యేసయ్య అందరూ నీ పైన పడుతున్నారు, కానీ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు, ఒకరు నన్ను ముట్టారు అని. సో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిజంగా మనం కూడా ఆలోచించవచ్చు. నిజంగా అందరూ ఆయన చుట్టూ ఉండి అందరూ ఆయన తాకుతున్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళకున్న అనారోగ్యం నుండి స్వస్థపరచబడాలి కదా, ఎందుకు ఈ స్త్రీ మాత్రమే స్వస్థపరచబడింది? కరెక్ట్ విశ్వాసం. ఆంటీ చెప్పినట్టుగా ఆమె విశ్వాసం బట్టి ఆయన తాకడం ద్వారా ఆమె స్వస్థపరచబడింది. అలానే మెనీ ఆఫ్ us might be bumping into Jesus, but only the person who will reach out to Jesus with faith will be healed. మనలో యేసుని ఎంతోమంది యేసుని ఢీ కొడుతున్నారేమో, కానీ విశ్వాసంతో ఆయనను తాకిన స్త్రీ మాత్రమే స్వస్థపరచబడింది. మనం కూడా చూడడానికి క్రమంగా దేవుని మందిరానికి వస్తూ మనం శారీరకంగా దేవుని దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నామేమో, కానీ నిజంగా మనం విశ్వాసంతో దేవుని వెతుకుతున్నామా? అవునయ్యా, నిజంగా నువ్వు నా దేవుడవు, నిజంగా నువ్వు నా ఆశ్రయదుర్గము, నిజంగా నువ్వు నా కోట, నా కొండ, నేను వెతుకుతున్నా అని చెప్తూ విశ్వాసంతో మనం ఆయన వెతుకుతున్నామా, లేకపోతే ఆచారబద్ధంగా చూడడానికి మాత్రం ఆయన చుట్టూ మనం తిరుగుతున్నామా? మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో వ్రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట ఏమంటున్నాడు? అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయడము నమ్మవలెను కదా. సో దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలం దయచేయనని నమ్మవలను. సో విశ్వాసంతో ఆయనను మనం వెతికినట్లయితేనే మనం ఆయన నుంచి సరైన ఫలం పొందుకుంటాం. లేకపోతే ఆ చుట్టూన్న జన సమూహం వలె మనం కూడా యేసును ఢీ కొడుతున్నామేమో, కానీ ఆయన నుంచి ఏం పొందుకోవడం లేదు. మనం కూడా ఒకసారి గమనించుకోవాలి. అలాగే యేసయ్య చెప్తున్న మాట యాయిరుతో, భయపడకము నమ్మిక మాత్రం ఉంచము. ఈరోజు సందేశం యొక్క అంశం భయపడకము నమ్మిక మాత్రం ఉంచము. ఎవరో అన్నారంట, భయం ఒకవేళ వచ్చి నీ హృదయ తలుపుని తట్టినట్లయితే
నీ విశ్వాసము ఆ తలుపుని తెరవాలి అని అన్నారంట. వెన్ ఫియర్ నాక్స్ ఆన్ యువర్ డోర్, లెట్ యువర్ ఫెయిత్ ఓపెన్ ఇట్ అని అన్నారంట. అంటే భయం, మనం భయపడి ఉండడం దేవుని చిత్తం కాదు. ఎలాంటి భయం అక్కర్లేదు, ఎందుకంటే సిలువలో ఆయన సంపూర్ణంగా ఆయన కార్యం జరిగించాడు. పాపానికి కానీ, శాపానికి కానీ, సాతానికి కానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు. మన సిచ్యువేషన్స్ బట్టి కానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు. మొదట చెప్పినట్లుగా విశ్వాసము భయము కలిసి వెళ్ళలేవు. మనము భయాన్ని విడిచిపెట్టాలి, ఆయనను సంపూర్ణంగా నమ్మాలి. ఎందుకంటే తిమోతితో కూడా పౌలు ఇలా అంటాడు, మనకు ఆయన ఏ ఆత్మనివ్వలేదు, పిరికితనపు గల ఆత్మనివ్వలేదు, కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. సో కనుక మన పిరికి వాళ్ళు పరలోక రాజ్యం చేరరు అని కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మనలో ఏ విషయమైనా మనం భయాందోళనకు గురి అవుతున్నామా? మనం కేవలం ఆయనకు మాత్రమే భయపడాలి, మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు యాయిరు ఇంటికి వచ్చేసారు. యాయిరు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మనం ఇక్కడ గమనిద్దాం. 37-38 వచనాలు, మార్కు సువార్త 5వ అధ్యాయము 37-38 వచనాలు. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. 40వ వచనం కూడా, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి తర్వాత ఆయన ఆ చిన్నదాన్ని లేపుతాడు. సో ఇక్కడ ఎవరు వీళ్ళు అంటే అక్కడ విలాపించే వ్యక్తులు అనమాట. అంటే ఆ కాలంలో జూయిష్ కల్చర్ ఏంటంటే, అంటే యూద వాళ్ళ సంస్కృతి ఏంటంటే, ఎవరైనా మరణిస్తే వాళ్ళు కొంతమంది మనుషుల్ని ఏర్పరచుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏర్పరచుకుంటారు ఆ మరణించిన వారి విషయమై ప్రలాపించడానికి, విలాపించడానికి. సో ఎంతో కొంత సమాజ మందిరపు అధికారి అంటే ఎంతో కొంత డబ్బు ఉన్న వ్యక్తి. సో ఎక్కువ మందినే పిలిపించుకున్నాడు, అంటే వాళ్ళు పిలిపించారు. సో తన కుమార్తె విషయం వాళ్ళు ప్రలాపిస్తున్నారు. వీళ్ళతో యేసయ్య ఏమంటున్నాడు, చిన్నది మీరేలా గొల్ల చేసి ఏడ్చుచున్నారు? 39వ వచనంలో, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పను. వాళ్ళ రియాక్షన్ ఏంటి? 40వ వచనంలో, అందుకు వారు ఆయనను అపహసించారు. వాళ్ళు ఏం చేశారంట? ఆయనను అపహసించారంట. సో యేసయ్య ఏం చేశాడు దాని తర్వాత? 40వ వచనంలో, అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి. మన జీవితంలో కూడా అంటే దేవుడు ఒక మంచి కార్యాన్ని అక్కడ చేయాలని ఆశపడుతున్నారు, కానీ వీళ్ళు దాన్ని ఎరుగక ఆయనను అపహసిస్తున్నారు. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతూ మనకి దేవుడు ఒక వాగ్దానాన్ని కానీ ఒక వాక్కుని కానీ ఇచ్చింటాడు. కానీ దాన్ని నమ్మని వాళ్ళు ఎవరైనా మన విశ్వాసాన్ని అడ్డగించే విషయాలు ఏవైనా ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే వారందరినీ యేసయ్య బయటికి పంపేస్తాడు. సో మన జీవితంలో కూడా ఎలాంటి సెక్యులర్ థింగ్స్ ఉంటే మనం వాటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసాన్ని అడ్డగించే విషయాలు మనకొద్దు. మనము ఇప్పుడిప్పుడే భయం నుంచి బయటకు వస్తూ దేవునిలో విశ్వసిస్తున్నాం కదా, యాయిరు విశ్వసించడం జరుగుతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు విశ్వాసాన్ని అణచివేసే విధంగా ఈ మనుషులు ఉండాలని చెప్పి యేసయ్య వారిని బయటకు పంపించాడు. యేసయ్య ఏమంటున్నాడు వారితో? ఆ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నాడు. మనందరికీ తెలుసు ఎందుకు యేసయ్య ఆ చిన్నది నిద్రించుచున్నాడు అంటే, దేవుడు మనకి ముందుగానే తెలియజేస్తున్నాడు. క్రైస్తవులు క్రీస్తులో మరణించినట్లయితే వాళ్ళు యాక్చువల్గా మరణించలేదు, కానీ అది వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు నిద్రపోతున్నారని, ఎందుకంటే వాళ్ళు మళ్ళా లేస్తారని. సో దానికి సాదృశ్యం ఇక్కడ. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే, అవును యేసయ్య ఇంటిలోనికి వెళ్ళాడు, ఆ చిన్నదాన్ని లేపాడు. తనతో పాటు ఎవరిని యేసయ్య ఆ ఇంటిలోని తీసుకెళ్ళాడు? అవును, యాకోబు, యోహాను, పేతురు. ఎందుకు ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని ఉండొచ్చు? యేసయ్యకు ఎందుకు అంత పక్షపాతం? మిగిలిన 12 మందిలో మిగిలిన 9 మంది శిష్యులు అంటే యేసయ్యకి ఇష్టం లేదా? దేవుడు పక్షపాతి కాదు, కానీ ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే, మనకు ఈ ముగ్గురుల పేర్ల యొక్క అర్థాలు తెలుసు కదా. పేతురు అనగా అర్థం ఏంటి? పేతురు అనగా రాయి. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. యోహాను అనగా అర్థం ఏంటి?
యెహోవా కృపామయుడు లేదా కృప అని అర్థం. పేతురు అనగా రాయి. మన 10 ఆజ్ఞలు మోషేకి ఇవ్వబడ్డాయి. మోషేకు యెహోవా దేవుడు ఇచ్చాడు కదా, దేనిపైన ఆయన రాశాడు? అవును, రాతి పైన బండ పలకల మీద ఆయన రాశాడు. సో పేతురు అంటే కేఫా, పేతురు ఈ ఆజ్ఞలను సూచిస్తున్నాడు. ఈ రిప్రజెంట్స్ కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. అండ్ దాని తర్వాత యాకోబు అంటే మోసగాడు, అంటే ఒకదానికి ప్రతిగా ఇంకో దాన్ని మార్చేవాడు. అంటే తన సహోదరుడైన ఏషావు బదులుగా తను వచ్చి తండ్రి ముందు నేను ఏషావునని చెప్తూ వచ్చాడు. లేకపోతే తను అంటే తన బర్త్ రైట్ అంటే ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తాడు కదా. సో ఆ జ్యేష్ఠత్వానికి బదులుగా యాకోబు ఆ ఎర్రని కూరని ఇస్తాడు. సో మార్చేవాడు, బదులు అంటే వేరే విషయాల్ని బదులుగా ఇచ్చేవాడు అనమాట. సో ఆ యాకోబు అనే ప్రస్తుతం అలా ఈ అర్థానికి సూచిస్తుంది అనమాట, అంటే మార్చేవాడు అని చెప్పి. యోహాన్ అంటే కృప. సో పేతురు, యాకోబు, యోహాన్ ఈ మూడింటిని మనం దగ్గర పెట్టి మనం చూసినట్లయితే కమాండ్మెంట్స్ ఆర్ రీప్లేస్ బై గ్రేస్. ఆయన ఆజ్ఞలు కృపచేత మార్చబడ్డాయి, లేకపోతే ఆయన రిప్లేస్ చేస్తున్నాడని. అంటే నిజమే, లేవియాకాండంలో 15వ అధ్యాయంలో 25 నుంచి 32 వరకు నిజమే వ్రాయబడి ఉంది, అలాంటి ఒక స్త్రీ అపవిత్రురాలే. కానీ ఆయన తన కృపను అనుగ్రహించాడు. ఆయన సిల్వలో ఆయన యాగం అవడం ద్వారా, ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా దాని విషయంలో వచ్చే శాపాలను, పాపాన్ని ఆయన తొలగించి వేసి ఆయన ఇప్పుడు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపను, సత్యంను అనుగ్రహించడానికే కదా లోకానికి వచ్చాడు. సో ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. అలాగే మనందరికీ తెలిసిన రూల్ ఏంటి? ఒక మనిషి చనిపోతే చనిపోవాలి, అది జనరల్ లా, అది ఇంకా మారదన్నమాట. సో అలాంటి ఒక లాని ఆయన మళ్ళీ బ్రేక్ చేస్తూ, ఆయన జీవాధిపతి కనుక ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు, ఆయన జీవం ఇచ్చే దేవుడు. జీవాధిపతి అయిన యేసు తలితా కుమి అంటే కుమారి చిన్నదాన లెమ్ము అని చెప్పగానే తనలోకి జీవం వచ్చింది. మరణించిన ఆ చిన్న కుమార్తె తిరిగి లేచింది. సో మన జీవితంలో కూడా మనం ఆలోచించుకొని మనలో ఇంకా మనం నూతన నిబంధనలోకి దేవుని కృపను బట్టి, చేసిన కార్యాన్ని బట్టి మనం నూతన నిబంధనలోకి అడుగు పెట్టడం జరిగింది ఆయన కృపను బట్టి. ఇంకా మనలో పాత మైండ్ సెట్ ఉందా లేదా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నివసించేది నాట్ బై లా, కానీ ఆయన ఆత్మను బట్టి మాత్రమే కదా. సో అది మనం ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే ఆయన ఇది నూతన జీవితం కనుక, నూతన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మని ఆయన అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ చేత మనం నడిచి జీవించాలని పౌలు మరలా చెప్తూ ఉంటాడు. సో ఇది మనం చూస్తున్నాము. ఈ కంక్లూషన్తో నేను ముగించేస్తాను. సో మనం భయపడనక్కర్లేదు, ఎల్షడాయ్ మన తోడున్నాడు. అవిశ్వాసము, సందేహం, ఆయన పట్ల అవిశ్వాసం, సందేహం ఆయన చిత్తం కాదు. శిష్యులను కూడా ఆయన తిట్టాడు, ఆయన గద్దించాడంట వాళ్ళ అపనమ్మకం విషయమై. సో మనం అలా అవిశ్వాసంతో నడవడానికి మనకొద్దు. అలాగే ఆయన దగ్గరికి వెంటనే మనం పరిగెద్దాం. ఆయన దగ్గరికి తగ్గింపు తత్వంతో వద్దాం. యాయిరు ఎలాగైతే సాగిలపడ్డాడో ఆయన దగ్గరికి మనం తగ్గింపు తత్వంతో వద్దాం. ఆయనను స్పష్టంగా అడుగుదాం, దేవా నాకు ఇదే ఇబ్బంది అంటే ఆయన ఖచ్చితంగా మరణ ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని అడిగేది మనం పొందుకుంటాము ఆయన ద్వారా అని చెప్పి మనం విశ్వసిద్దాం. అలాగే మనం కష్ట పరిస్థితుల్లో ఈ యాయిరులాగా, ఈ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీలాగా ఆయనను వెదిగే వారంగా ఉందాం. ఆయన గురించి వాక్యాన్ని వింటూ విశ్వాసంలో ఎదుగుదాం. అలాగే ఇతరులకు మన సాక్ష్యం చెప్పడం ద్వారా ఇతరులను కూడా వాళ్ళ విశ్వాసంలో కూడా మనం సహాయం చేద్దాం. అలాగే మనం ఆచారబద్ధంగా కాక నిజంగా ఆయనను విశ్వాసంతో తాకే వ్యక్తులంగా మనం ఉందాం. ఆ విశ్వాసం కలిగించే విషయాల నుండి, మనుషుల నుండి మనం దూరంగా ఉందాం. నేను చెప్పిన విషయాలు మీకు ఎంత గుర్తులేకపోయినా కనీసం ఈ 3 విషయాలను మనం ఈరోజు గుర్తుపెట్టుకొని దీని విషయం ప్రార్థిద్ది ఇక్కడ నుండి వెళ్దాం. ఒకటి, మనం అలయక ఆయనను వెతకాలి. మనం అలయకుండగా యాయిరులాగా, అవును నా సిచ్యువేషన్ బాగాలేదు, నా స్థితి బాగాలేదు, అయినా సరే నేను దేవుని వెతుకుతాను, నేను నా
నా సమస్యకి వేరే ఏ విషయాల్లో నేను జవాబును బ్రతకను, కానీ ఆయనలో నాకు జవాబు ఉందని చెప్పి యేసయ్యను మనం అలియక వెతుకుదాం. అలాగే ఆందోళన చెందకుండా ఆయనను నమ్ముదాం. ఆందోళన ఏం అవసరం లేదు, భయం ఏం అవసరం లేదు. కృపాసింహాసనం యొద్దకు ఆయన మనం ఆహ్వానిస్తున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరుదుము. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపా సింహాసనం నందుకు చేరుదాము. సో ఆందోళన చెందకుండా ఆయన నమ్ముదాం, ఆయన కృపా సింహాసనం దగ్గరికి వద్దాం. అలాగే మూడో విషయం, మనం దేవుణ్ణి అడుగుదాం, విశ్వాసంతో అడుగుదాం, అడిగినది పొందుకున్నామని నమ్ముదాం. సో ఈ 3 విషయాలు ఏంటో నాతో పాటు మీరు మరలా రిపీట్ చేయగలుగుతారా? ఆయనను మనము అలేయక వెతుకుదాం, అలాగే ఆందోళన చెందకుండా ఆయనను మనం నమ్ముదాం, అలాగే మనం ఆయనను అడుగుదాం, అడిగినది పొందుకుందామని విశ్వసిద్దాం. సో ఈ యాయిరు అలాగే ఈ స్త్రీ గురించి జస్ట్ కంపేర్ చేస్తూ ఈ సందేశాన్ని ముగించుకుందాం. యాయిరు ఒక సమాజ మందిరపు అధికారి, కానీ ఈ స్త్రీ తనకి ఎవరు లేరు. యాయిరు 12 సంవత్సరాల క్రితం తన జీవితంలో తన ఇంటినంతా చిరునవ్వుతో నింపే ఒక కుమార్తె జన్మించింది, కానీ 12 సంవత్సరాల క్రితం ఈ స్త్రీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం మొదలైంది. యాయిరు ఎంతో కొంత ధనవంతుడే, కానీ ఈ స్త్రీ తనకున్న ధనమంతా తన అనారోగ్య చికిత్సకై తను వ్యయం చేసుకుంది. అలాగే యాయిరు బహిరంగంగా అందరి ముందు వచ్చి యేసే ముందు సాగిలపడ్డాడు, కానీ ఈ స్త్రీ దాపుగా ఎవరికి తెలియకుండా రహస్యంగా యేసేను తన సమస్య విషయమై యేసేను చేరుకోవాలనుకుంది. అలాగే యాయిరుకి తన జవాబు వెంటనే రాలేదు. యేసే వాళ్ళందరినీ ఆపేశాడు, మార్గం వెళ్తుండగా వెంటనే వాళ్ళందరినీ ఆపేశాడు, కానీ ఈ స్త్రీ ముట్టిన వెంటనే స్వస్థతపరచబడింది. అలాగే యాయిరు జీవితంలో యేసే కార్యం బహిరంగంగా జరిగించాడా? లేదు. కేవలం 3 శిష్యులు మాత్రం ఇంటికి తీసుకెళ్ళి ఎంతో రహస్యంగా యాయిరు కుమార్తె జీవితంలో కార్యం జరిగించాడు. కానీ ఈ స్త్రీ జీవితంలో జరిగించిన కార్యాన్ని యేసే రహస్యంగానే ఉంచాడా? లేదు, బహిరంగంగా ఉంచాడు. సో ఇది మన జీవితంలో దేవుడు అంటే డిఫరెంట్గా ఆయన పనిచేసే దేవుడు. అంటే ఆయన వేరువేరుగా పనిచేసేది, అంటే ఒకరికి ఒకలా మాట్లాడవచ్చు, కానీ ఇంకొక జీవితంలో ఇంకో విధంగా దేవుడు కార్యం జరిగించవచ్చు. కానీ మనం ఎంత మాత్రము మనం నిరుత్సాహపడనక్కర్లేదు. మనం ఆయనని విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా మన మొహన ఆలకించే దేవుడే ఉన్నాడు, మనకు జవాబును అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. సో ఈ ప్రార్థనలో మనం జస్ట్ కళ్ళు మూసుకుందాం, దేవుని ఈరోజు అడుగుదాం. అందరూ కళ్ళు మూసినట్లయితే అడుగుదాం, దేవా నేను వెతకట్లేదేమో, నేను అలియకుండా నేను వెతకట్లేమో, నేను విసిగిపోతున్నానేమో నీ సన్నిధికి రావడానికి. ఇంకెన్ని రోజులు దేవా, ఇంకెన్ని రోజులయ్యా అని చెప్తూ దేవుని పైన మనం అలుగుతున్నామేమో. కానీ ఈరోజు అడుగుదాం, దేవా నన్ను క్షమించయ్యా, అలియకుండా నేను వెతికే కృపను నాకు అనుగ్రహించు దేవా అని అడుగుదాం. అలాగే ఆందోళన చెందుతున్నామేమో, దేవా నన్ను క్షమించాను, నీ పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోతున్నాను, నేను క్షమించాను, నా అపనమ్మకాన్ని క్షమించు, నా హృదయ కాఠిన్యాన్ని క్షమించు దేవా అని చెప్తూ దేవుని అడుగుదాం. అలాగే మనము ఆయనను అడుగుదాం, అవునయ్యా నువ్వు ఇస్తావని నేను నమ్మలేకపోయాను, నేను నమ్మకుండా నేను వేరే వాళ్ళందరినీ అడిగాను, కానీ నిన్ను అడగడం నేను మర్చిపోయినాయా, నన్ను క్షమించాను. కానీ ఇదిగో కృపా సింహాసనం ముందు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు విశ్వసిస్తే ఫలాన్ని దయచేసే దేవుడు నేను నమ్ముతున్నాను నిన్ను అని చెప్తూ దేవుని అడుగుదాం. ప్రార్థిద్దాం. మీరందరూ దేవునితో ప్రార్థించండి. మనకందరికీ తెలిసిన పాట నీ చరణంలే నమ్మితి అని పాడుతూ ప్రార్థిద్దాం. దిక్కిగా నీవే చక్కగా రావే, దిక్కిగా నీవే చక్కగా రావే, మీకిలి మ్రోకుదు నీ చరణములే నమ్మితిన్ నీ పాదములే బట్టితిన్, నీ పాదములే బట్టితిన్. ప్రియ సంగమా మరలా నీ చరణములే నమ్మితిన్ నీ పాదములే బట్టితిన్, నీ పాదములే బట్టితిన్.
వందనాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు నడిపించావయ్యా, మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. ఎన్నో మర్మాలను నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసావయ్యా. నీ కోటి కోటి స్తుతులయ్యా, కోటి కోటి వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ నీ చేతిలోకి ఈరోజు సమర్పించుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించు. నిన్ను వెతకడంలో మేము ఎంతగానో అలసిపోతున్నాము, కానీ ఇప్పుడు మేము తీర్మానం తీసుకున్నాం, నేను అలయకుండా నేను వెతకాలని తీర్మానం తీసుకున్నాము. అలాగే చింతిస్తున్నామయ్యా, అనవసరమైన చింత. నువ్వు ఉన్నా కానీ నువ్వు లేనట్టుగా మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాము. కానీ ఇక మీదట ఏ ఆందోళన చెందకుండా నేను నమ్మడానికి మాకు సహాయం దయచేదేవా. అంతేకాదయ్యా, విశ్వాసంతో మా మేము వెళ్తున్న స్థితిల గురించి నీ సన్నిధిలో నీ పాదం పట్టుకొని నిన్ను అడిగే కృపను మాకు దయచేయ. మా అవసరతల విషయం నేను ధైర్యంగా నీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చి విశ్వాసంతో నిన్ను అడిగింది మేము పొందుకుంటాము అని నమ్మే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ చిన్ని వాక్యాన్ని నువ్వు దీవిస్తున్నాను, వందనాలయ్యా. అలాగే ఈ వాక్యపు విత్తనాలు దేవా మా హృదయంలో నాటబడ్డాయని మేము నమ్ముతున్నాము. ఎక్కడ అపవాది ఈ విత్తనాలను దొంగిలించడానికి వీల్లేదయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మా అందరి జీవితంలో కార్యాన్ని జరిగించి విత్తబడిన వాక్యాన్ని 30దంతులుగా 60దంతులుగా 100 రెట్లుగా దేవా మేము ఫలభరితంగా జీవించడానికి నీవే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వు అట్టి కృపను అనుగ్రహించుదేవా. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళందరినీ కూడా నువ్వు దీవించు. వాళ్ళందరితో మాట్లాడి నమ్ముతున్నావయ్యా. కేవలం క్రీస్తుకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సీస్వైఫ్ డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, అలాగే సీస్వైఫ్ కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే సంఘ కాపుర్లకు, అలాగే సంఘ పెద్దలకు అందరికీ వందనాలు. అలాగే మరలా 60వ యువజన ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఏదైనా తెలిసి తప్పు నా సందేశంలో కానీ సాక్ష్యంలో కానీ ఏదైనా తప్పు చేస్తే నన్ను దయచేసి మన్నించవలసిందిగా కోరుతాను.